2024 మళ్ళీ నరేంద్ర మోడీది 18th లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ లెడ్ ఎన్డీఏ కూటమి 292 సీట్స్తో విజయం సాధించింది. అండ్ ఈ కూటమిలో ఉన్న పార్టీలన్నీ నరేంద్ర మోడీని ఎన్డీఏ లీడర్గా కూడా ఎన్నుకోవడం జరిగింది. అంటే నరేంద్ర మోడీ థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అండ్ దీనికి ముహూర్తం కూడా ఖరారు చేశారు June 9th, అంటే సండే రోజున. గెలిచిన పార్టీలన్నీ ఆ గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. అండ్ ఓడిపోయిన పార్టీలు ఎందుకు ఓడిపోయాం అని పోస్ట్ మార్టం స్టార్ట్ చేశాయి. ఇదంతా అయిపోయింది కదా, ఇప్పుడు మోడీ క్యాబినెట్లో మినిస్టర్స్ ఎవరెవరు ఉండబోతున్నారు, ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్ నుంచి ఎవరెవరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉందో ఈ వీడియోలో చూద్దాం. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ 16 సీట్లు గెలిచింది, బీజేపీ 3 సీట్లు అండ్ జనసేన పార్టీ 2 సీట్లు గెలిచింది. ఈ 21 మెంబర్స్లో 5 మెంబర్స్కి అవకాశం దక్కొచ్చు, 2 క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ 3 మినిస్టర్ ఆఫ్ స్టేట్స్. ఇక తెలంగాణకు వస్తే ఇద్దరికి అవకాశం ఉండొచ్చు, ఒకటి క్యాబినెట్ మినిస్టర్ గాను, ఒకటి మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ గాను. ఫస్ట్ క్యాబినెట్ మినిస్టర్కి మినిస్టర్ ఆఫ్ స్టేట్స్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. క్యాబినెట్ మినిస్టర్స్ అంటే మెయిన్ మినిస్టర్స్, అంటే వీళ్ళకి పాలసీస్ని డెవలప్ కానీ ఇంప్లిమెంట్ కానీ చేసే రైట్ ఉంటుంది. అండ్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ వీళ్ళు డైరెక్ట్గా యాక్సెసిబిలిటీ ఉంటారు. మెయిన్గా గవర్నమెంట్ నుంచి ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలంటే వీళ్ళదే మెయిన్ పాత్ర. ఇంకా మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ అంటే వీళ్ళు క్యాబినెట్ మినిస్టర్ కింద పనిచేస్తారు అండ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ కానీ ఆ పాలసీస్ని డెవలప్ చేయడంలో కానీ. అంటే వీళ్ళు డిప్యూటీ మినిస్టర్స్లా. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి మినిస్టర్ విషయానికి వస్తే ఓబీసీకి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడికి క్యాబినెట్ మినిస్టర్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇతను ఇప్పుడు దాకా 3 సార్లు ఎంపీగా గెలిచారు, 2014లో, 19లో, 2024లో. 2019లో వైఎస్ఆర్సీపీ అంత వే ఉన్నా సరే అతని చరిష్మాతో విన్ అవ్వగలిగారు. అండ్ మంచి వాక్చాతుర్యమైన వ్యక్తి కూడా. అంతేకాకుండా చాలా ఇష్యూస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ని చాలాసార్లు క్వశ్చన్ చేశారు. పోలవరం విషయంలో కానీ, వైజాగ్ స్పెషల్ రైల్వే జోన్ విషయంలో కానీ, విభజన హామీల విషయంలో కానీ. ఆ తర్వాత కమ్మ సామాజిక వర్గానికి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరి గారికి క్యాబినెట్ మినిస్టర్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈమె ప్రెజెంట్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా కంటిన్యూ అవుతున్నారు. అండ్ అంతేకాకుండా ఈ కూటమి ఏర్పడడానికి అండ్ దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి కొంతవరకు ఆమె ప్రయత్నం కూడా ఉంది. దీంతోపాటు ఒక 2 టైమ్స్ మినిస్టర్గా కూడా చేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి మినిస్టర్ ఆఫ్ స్టేట్గా చేశారు. అండ్ 2012లో కూడా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో మినిస్టర్ ఆఫ్ స్టేట్గా చేశారు. అసలు ఈ ఎలక్షన్స్లో కూటమి విన్ అవ్వడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత అనేది చెప్పనవసరం లేదు. వాళ్ళకి రావాల్సిన సీట్స్ని కూడా సాక్రిఫైస్ చేసి కూటమితో వెళ్తే ఓట్లు చెలవు అండ్ మంచి విజయం సాధించవచ్చని చాలా సీట్ల వరకు అతను సాక్రిఫైస్ చేయడం జరిగింది. మోడీ కూడా చాలాసార్లు పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని చాలా సభల్లో ప్రస్తావించడం జరిగింది. అండ్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్లో కూడా పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇస్తూనే వచ్చారు. అండ్ ఖచ్చితంగా జనసేన పార్టీకి కూడా క్యాబినెట్ కాకపోయినా ఎంఓఎస్ అయినా ఇవ్వడానికి అవకాశం ఉంది. జనసేన నుండి చూసుకుంటే 2 ఎంపీలుగా గెలిచారు. కాకినాడ నుండి ఉదయ్ శ్రీనివాస్ అండ్ మచిలీపట్నం పార్లమెంట్ నుండి వల్లభనేని బాలశౌరి గారు. వీళ్ళిద్దరిలో వల్లభనేని బాలశౌరి గారికి అనుభవజ్ఞులు కాబట్టి ఇతనికి ఎంఓఎస్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ విజయంలో పవన్ కళ్యాణ్ ఒక గేమ్ చేంజర్. ఇంకో 2 మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ టీడీపీకి ఇవ్వచ్చు. కొన్ని గణాంకాల ప్రకారం చూస్తే అవి రిచెస్ట్ క్యాండిడేట్ ఇన్ లోక్సభ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి అండ్ సీనియర్ లీడర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇవ్వచ్చు. ఇక తెలంగాణ విషయానికి వస్తే మనం చెప్పుకున్నట్టు ఒక క్యాబినెట్ మినిస్టర్, ఒక మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి చెందింది అండ్ ఇంకోటి ఓబీసీ. ఫస్ట్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 3 ఎంపీలుగా గెలిచారు. జి కిషన్ రెడ్డి, డికే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి. వీళ్ళ 3లో కిషన్ రెడ్డి గారికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే 2 టైమ్స్ ఎంపీగా వర్క్ చేశారు. 1980 నుండి అతను బీజేపీలోనే కొనసాగుతున్నారు. అండ్ ఫస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ ఫ్రమ్ 2014 to 2016 అండ్ ప్రెజెంట్ కూడా అతనే స్టేట్ ప్రెసిడెంట్. వీటితో పాటు తెలంగాణ బీజేపీకి ఒక వెన్నెముక లాంటి వారు. చాలాసార్లు పార్టీలో అంతర్గత వివాదాలు వచ్చి అటు ఇటు అయినప్పుడు ఒక గాడిలో తీసుకొచ్చిన వ్యక్తి. అండ్ అంతేకాకుండా లాస్ట్ టర్మ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్గా కూడా వర్క్ చేసిన అనుభవం ఉంది. ఇక ఓబీసీ కోటా చూస్తే ఇది కొంచెం యాక్యురేట్గా చెప్పలేము. ఎందుకంటే బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఇద్దరిలో ఎవరు ఎక్కువ తక్కువ అనేది లేదు. బండి సంజయ్ అయితే చాలా సంవత్సరాల నుండి బీజేపీలోనే ఉన్నారు. అండ్ మార్చ్ 2020 నుండి 4th July 2023 వరకు తెలంగాణ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్గా కూడా చేశారు. ఇక ఈటెల రాజేందర్ అయితే చాలా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ని ప్రశ్నిస్తూనే వచ్చారు. అండ్ బీజేపీ తెలంగాణలో బలపడడానికి చాలా వరకు కృషి చేశారు. వీళ్ళిద్దరిలో ఒకరికి ఎంఓఎస్ దక్కే అవకాశం ఉంది.
మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.